షేక్ నాగుల్ మీరా, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ, ముస్లింల పైన కానీ, మైనార్టీల పైన కానీ జరుగుతున్న వివక్ష, అన్యాయం, దాడులు, వాటికి సంబంధించి ఈ ఎన్డీఏ కూటమికి ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అనేది వ్యతిరేకంగా చేయాలన్న ఉద్దేశం మీద ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి ఎన్డీఏ కూటమికి విరుద్ధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో మేము వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ మద్దతుగా మేము ఈరోజు బొల్లా బ్రహ్మనారాయణ గారిని కలిసి మా ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి ఇక్కడ పనిచేస్తుందని చెప్పి తెలియజేయడం జరిగింది. తదనంగా ఈరోజు భారతదేశంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ ఎన్డీఏ కూటమి ఎలా ఉందంటే నిన్న ఒక మాట, ఈరోజు ఒక మాట. ఏదైతే నల్ల చట్టాల విషయంలో కానీ, బుర్ఖా అంటే హిజాబ్ విషయంలో కానీ, తినే ఫుడ్ విషయంలో కానీ, ఇలాంటి ముస్లింలకు సంబంధించినటువంటి మత ఆచారాల విషయంలో, సాంప్రదాయాల విషయంలో అన్నిటికీ విరుద్ధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి అనేది భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు మొదలు పెట్టడానికి చంద్రబాబు నాయుడు అనేది ఒక మూల కారణంగా జరుగుతూ ఉంది. ఈ కారణాల వలన రానున్న రోజుల్లో ముస్లింల పైన ఇక్కడ కూడా దాడులు జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈరోజు ఏదైతే తెలంగాణలో 4% రిజర్వేషన్లు అమిత్ షా గారు మేము తీసేస్తాము, కిషన్ రెడ్డి గారు మేము తీసేస్తామని చెప్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నటువంటి 4% రిజర్వేషన్లను ఇక్కడ కూడా తొలగించే అవకాశం ఉన్నందున గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ద్వారా అయినా కానీ, పలు మీడియాలలో కానీ చెబుతూ ఉన్నారు. ఏదంటే పురంధరేశ్వరి గారు 4% రిజర్వేషన్లు తీసేస్తా ఉన్నారండి. మేడం గారు మళ్ళీ చెప్తా ఉన్నారు ఏమనంటే, మేము 4% రిజర్వేషన్లు తీసేస్తామని ఎక్కడ కూడా మేము చెప్పలేదు అన్నారు, కానీ మేము తొలగించము అని ఎక్కడా చెప్పట్లేదు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒక మాట చెప్తా ఉన్నారు, మేము ముస్లింలకు గౌరవిస్తాము, ముస్లిం రిజర్వేషన్లను మేము చేస్తామని. ఈ మాట ఎన్డీఏ కూటమి ద్వారా చెప్పి ఇచ్చట్లేదు. ఏదైతే ఎన్డీఏ కూటమి మత రిజర్వేషన్లకు మేము విరుద్ధం, ఏదైతే మేము ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ మేము వచ్చిన తర్వాత 4% రిజర్వేషన్లు తీసేస్తామన్నారో ఆ రిజర్వేషన్ల గురించి ఎక్కడ మాట్లాడలేదు. ఈరోజు ఒక చట్టాన్ని రద్దు చేస్తామన్నారు, ఈరోజు ఏదైతే ముస్లిం షరియత్ను తీసేస్తామన్నారు, నల్ల చట్టాలు సిఏఏ కానీ, ఎన్ఆర్సీ కానీ, ఎన్పిఆర్లు కానీ తీసుకొచ్చి ముస్లింల మనుగడకు, ముస్లింల జీవితాలకు సంబంధించి ఏదైతే ప్రమాదం ఉన్నదో వాటికి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇస్తూ ముస్లింలను ఒక ఇదిగా తీసుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దాని విషయంలో మేము ఖచ్చితంగా ఏదైతే ఎన్డీఏ కూటమికి పూర్తిగా విరుద్ధంగా, వ్యతిరేకంగా ఈరోజు మేము రాష్ట్రంలో పర్యటన చేస్తా ఉన్నాము. దీని విషయంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ప్రస్తుత ప్రభుత్వంలో మైనార్టీలకు సంక్షేమం జరిగింది, అభివృద్ధి జరిగింది, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి జరిగిన పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే గత ప్రభుత్వంలో చూసుకుంటే ఒక ఎమ్మెల్యే లేడు, ఒక మంత్రి లేడు, మా యొక్క కష్టాలు కానీ, మా యొక్క సమస్యలు కానీ చెప్పుకోవడానికి ఒక మనిషి లేకుండా పోయినటువంటి పరిస్థితులు చూసాం గత ప్రభుత్వంలో. అదే ఈ ప్రభుత్వంలో ముస్లింలకు ప్రాధాన్యత ఇచ్చి ఒక డిప్యూటీ సీఎంగా ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకొని మా యొక్క సమస్యలు కానీ, మా యొక్క అభివృద్ధి కానీ, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఈరోజు రాష్ట్రంలో 13 మంది కార్పొరేషన్లకు డైరెక్ట్ చైర్మన్లుగా చేశారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకెవరు చేయలేదు.